భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం 13/2/2024 స్వస్తి శ్రీ చంద్రమాన స్వాభకృతి నామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం శుక్లపక్ష చవితి మంగళవారం చవితి రాత్రి 8:27 వరకు ఉత్తరాభాద్ర సాయంత్రం 6:07 వరకు వర్జ్యం తెల్లవారు 5:23 దుర్ముహూర్తాల ఉదయం 8:49 నుండి 9:35 వరకు మళ్ళీ రాత్రి 10:58 నుండి 11:49 వరకు సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 5:56 అమృత గడిల మధ్యాహ్నం 1:32 3:07 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు శుభ సమయం లేదు ఈరోజు లేదు సిద్ధియోగం ఉంది చాలా మంచిది ఉదయం 7:42 సాధ్య తెల్లవారు 4:40 వని రాత్రి 9:34 భద్రకరణం రాత్రి 8:27 ఈరోజు రాత్రి రవి సంక్రమణం జరుగుతోంది అలాగే రేపే శ్రీ పంచమి మాఘమాసంలో వచ్చే శ్రీ పంచమి అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలు విద్యాభ్యాసం ప్రారంభించుకోవడానికి సరస్వతి ఉపాసనకి సరస్వతి పూజలకి లక్ష్మీ పూజలకి కూడా చాలా విశేషమైన శ్రీ పంచమి రేపే ఆచరించుకుంటే అన్ని విధాలుగా యోగ్యం చవితి మంగళవారం కాబట్టి ఈరోజు సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది ఈరోజు సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే సామాన్యంగానే ఉంది అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కొంచెం వాళ్ళకు కూడా మిశ్రమంగానే ఉంది అంత అనుకూలంగా లేదు అనే చెప్పడం జరుగుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 16వ అధ్యాయంలో ఏం చెబుతూ చూద్దాం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భవద్వేషిణీ ఏతాం దృష్టమపృష్టాభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభావంతు ఉగ్రకర్మాణి క్షయాయ జగతో హితః అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదం చేయుచు భౌతికవాదులు ఆత్మను గురించి అసలు ఆత్మ గురించి కానీ పరమాత్మ గురించి కానీ వాళ్ళకి ఏ ఆలోచన ఉంటుందో దాని గురించి పరిశోధన చేద్దాం ఆత్మను చూద్దాం అని ఎంతసేపు నా పొట్టత శ్రీరామ రక్ష అనుకునే నా సుఖాలు నా భోగాలు ఇవే నాకు ఇంక భగవంతుడు ఆత్మ పరమాత్మ ఇవే నాకు అవసరం లేదనుకుంటాడు వాడు ఆత్మ యొక్క అస్తిత్వము విశ్వసింపడవాడు నమ్మడమాట వారు మందబుద్ధులు అటువంటి వాడు వారందరినీ కూడా అపకారము చేయు క్రూరుడు అంతేకాదు వారి శక్తి సామర్థ్యాల ప్రపంచ వినాశనానికి వినియోగపడతాయి ఎవరికి కూడా పైగా వాడు మంచి చెడు చేస్తారు లోకానికి అటువంటి వాళ్ళ వల్ల ప్రమాదం అని చెప్తున్నారు అంతేకాదు కామమాశ్రిత్య తుత్పురం దంభమానమధాన్విత మోహద్గ్రహిత సద్గ్రాని ప్రవర్తంతే శుచివ్రత దంభము దురభిమానము మదముతో కూడి అహంకారుడై అసుర లక్షణములు గలవారు వీరు యుక్తాయుక్తములను మరచి తమ వాంఛలు సిద్ధించుకోవడం కోసం ఏ విధంగా తీర్చుకొనుటకు సిద్ధపడుతూ ఉంటాడు వాడు అజ్ఞాన కారణంగా మిథ్యా సిద్ధాంతాలను ఆశ్రయిస్తాడు పైగా శాస్త్రాలు కూడా విరోధ శాస్త్రాలు అవలంబిస్తాడు వీడు శాస్త్ర విరుద్ధంగా భ్రష్ట ప్రచార ప్రవర్తకుడు అవుతాడు పైగా శాస్త్రాన్ని నిందిస్తాడు వ్యతిరేకంగా అర్థాలు చెబుతూ వాడు ఆ విధంగా శాస్త్రాన్ని నిందిస్తూ వాడు చెప్పిందే శాస్త్రం వాడు చెప్పిందే వేదం అని చెప్పి గొప్ప కొంతమంది ఉంటారు మా చుట్టాల్లో కూడా వాళ్ళ నాన్నకే అహంకారం లేదు ఆ కుర్రాడికి బడికి 10% చదువుకునేవాడికి అబ్బా అహంకారం అనే పండితుడిని అనుకుంటాడు వాడు కాబట్టి అలా అనుకోకూడదురా బాబా చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఎంత చదివినా మనం ఎంత పండితులు అయినప్పటికీ కూడా చిన్నవాడు మనకన్నా చదువుకున్నవాడు ఉండొచ్చు మనకన్నా జ్ఞానం కలిగినటువంటి ఉండొచ్చు అంచేత మనమే ఇంత చదివేసి నేనే గొప్పవాడని అహంకారాన్ని ఇప్పుడు కూడా ప్రవర్తించకూడదు చాలామంది అలా కొంచెం చదువుకుంటే చాలు 10% వాడు 100% వాడు బిల్డప్ ఇస్తూ ఉంటారు అన్నమాట అలాంటి బిల్డప్లు పనిచేయవు భగవంతుడి దగ్గర బయట యోగుల దగ్గర ఋషుల దగ్గర విజ్ఞుల దగ్గర జ్ఞానుల దగ్గర కూడా ఇటువంటివి పనిచేయవు కొండంత ఆకాశవంతమైన వేదాన్ని ఎవడు చదవగలిగాడు ఒక వేదాన్ని నేర్చుకోవాలంటే 12-15 సంవత్సరాలు పడుతుంది పూర్తిగా నేర్చుకోవడానికి ఇంకా దాని అర్థంతో ఇంకా విపులంగా నేర్చుకోవాలంటే ఎంతకాలం పడుతుంది మన ఆయుష్ కూడా చాలదన్నమాట అది ఎవడ పండితుడు ఈ లోకంలో భగవంతుని మించినటువంటి ఎవడు కూడా పండితుడు కానే కాదు మనందరం విద్యార్థులవే సాధకులవేనే చెప్పుకోవాలి ఆ విధంగానే ప్రవర్తించాలి లేదా ఈ విధంగా భ్రష్టులు అయిపోతే ఆసురీ సంపద లక్షణాలు కలిగిపోతాయని కృష్ణ పరమాత్మ విశేషమైన జ్ఞానాన్ని చెబుతూ ఉన్నారన్నమాట ఈరోజు స్వస్తి మిగతా విషయాలు రేపు చూద్దాం